అభిరుచి కలిగిన సూపర్ మామ్స్ అందరికీ మన న్యాచురల్ ఆయిల్ సూపర్ మామ్ షోకి స్వాగతం సుస్వాగతం. మండే అనగానే అందరూ ఉరుకులు పరుగులు ఎందుకు అంటే మరి సండే అయిపోయి ఆ టైర్డ్లో నుంచి మళ్ళీ మార్నింగే ఉద్యోగాలకి వెళ్ళాలి అని అంటే ఏం చేస్తారు, మరి హడావిడి పడుతూ ఉంటారు. మరి ఆ హడావిడికి మీకోసం ఒక సింపుల్ అయిన బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చేసాను, సోమవారం స్పెషల్. మరి ఈరోజు మనం పరాఠా చేయబోతున్నాము, కొంచెం డిఫరెంట్ స్టైల్ అయిన పరాటా. మరి హెల్దీగా ఉండడం కోసం ఇందులో మనం మెంతి కూర వేసుకుని చక్కటి హెల్దీ అయిన పరాటా అంటే యూజువల్గా గోధుమ పిండియే ఎక్కువగా వాడుతూ ఉంటాం, కానీ ఈ రోజు పరాటాకి గోధుమ పిండి కాదండి, మనము ఇందులో రవ్వ వేసుకుని, అదే ఉప్మా రవ్వ వేసుకుని ఉప్మా చేయకుండా ఈరోజు పరాటా చేయబోతున్నాం. ఫస్ట్గా మనం ఏం చేద్దామంటే, ఈరోజు ఉప్మా రవ్వతో మనము పరాటా చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఉప్మా రవ్వని మనం లైట్గా బాయిల్ అవ్వనిద్దాము. ఉప్మా రవ్వ నేను ఈరోజు 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను. 1.5 కప్పు వాటర్ తీసుకోండి. కొంచెం సాఫ్ట్గానే ఉండాలి మనకి. అలాగే ఇది లైట్గా బాయిల్ అయ్యే లోపల మనం ఇక్కడ మన మెంతి కూరని కట్ చేసుకుందాము. ఫైన్గా చాప్ చేసుకున్నా పర్వాలేదు, లేదంటే మీరు మిక్సీ జార్లో వేసుకుని కూడా పేస్ట్ కూడా చేసుకోవచ్చు. ఎందుకు చాప్ చేయమంటున్నానంటే, ఫైన్గా మనకి ఒత్తుకునేటప్పుడు కనపడకుండా ఉంటుంది. అలాగే మనం పిల్లలకి పరాటాలు పెట్టేటప్పుడు వేరి పారేయకుండా వాళ్ళు తెలియకుండా తినేస్తారు. అందుకే ఎంత ఫైన్గా చాప్ చేయగలిగితే మీరు అంత ఫైన్గా చాప్ చేసేయండి. మరి మెంతి కూర రెడీ అయిపోయింది, చాప్ చేసేసాను. అలాగే సన్నగా కరివేపాకు కూడా, అలాగే సన్నగా పచ్చిమిరపకాయలు కూడా. సో ఇది కూడా ఫైన్ చాప్. అన్ని వాటర్లో వేసేసి మనం లైట్గా ఉప్మా రవ్వ కూడా ఇందులోనే వేసేస్తున్నాము. వేసేసి ఒక్కసారి ఉడికిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసి మనం కొంచెం చపాతీ పిండి ఎలా కలుపుతామో ఇది కూడా అలాగే కలుపుకోవాలి. వేసే ముందు ఒక్కసారి నేను పచ్చిమిరపకాయలు ఇంకా ఫైన్గా చాప్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మన మెంతి కూర, అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న మన పచ్చిమిరపకాయలు, ఇందులో కాస్త హింగువ వేసుకుంటున్నాను వాటర్లోనే, అలాగే కొంచెం వామ, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, కావాలంటే మీరు పసుపు కారము ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. నేను ఈరోజు ఓన్లీ పచ్చిమిరపకాయ, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకో వేసుకొని చేస్తున్నాను. మరి ఒక్కసారి మిక్స్ చేసిద్దాం. అలాగే మరి సాల్ట్ మర్చిపోకండి, కొంచెం సాల్ట్ కావాలంటే తర్వాత వేసుకోవచ్చు, లేదంటే మీరు వాటర్ని టేస్ట్ కూడా చేయొచ్చు. మనం ఉప్మా చేసేటప్పుడు ఎలా చేస్తామో కొంచెం వాటర్ టేస్ట్ చేస్తాం, సాల్టీగా ఉండాలి కదా, అలాగే మీరు దీనికి కూడా కొంచెం సాల్ట్ టేస్ట్ చెక్ చేసుకోండి వాటర్ని. మరొక్కసారి మిక్స్. ఇప్పుడు ఈ ఉప్మా రవ్వని కూడా ఇందులో వేసేస్తాం. మరి ఈ ఉప్మా రవ్వ వచ్చేసి నేను వేయించుకోలేదు, డైరెక్ట్ పచ్చి ఉప్మా రవ్వనే మనం స్లోగా దీంట్లో వేసేసుకుందాం. ఎప్పుడు ఉప్మానే చేస్తాం కదా, ఉప్మా చేయకుండా ఇలా పరాటా కూడా చేసుకోవచ్చు. ఉప్మా అంటే యూజువల్గా ఉప్మానా అని అంటారు, మరి అలా ఉప్మానా అని అనకుండా ఇలా పరాటా చేసేసేయండి. వాటర్ ఎప్పుడైనా కొంచెం ఎక్కువగా ఉండాలి. మరి మనము స్టవ్ ఆఫ్ చేసేసి 1-2 నిమిషాలు మూత పెట్టేస్తే అప్పుడు మనకి ఉన్న ఆవిరితోనే మన ఉప్మా రవ్వ ఏదైతే ఉందో అది ఉడికిపోతుంది. సో నేను మూత పెట్టేసుకుంటాను. మరి 2 నిమిషాలు మన ఉప్మా రవ్వని మూత పెట్టేసి ఆ స్టీమ్తోనే లైట్గా ఉడికిస్తున్నాను, ఎక్కువగా ఉడకొద్దు ఇది. సో చూడండి, అయినా కొంచెం మనకి ఆ ఉప్మా రవ్వ పలుకుగానే ఉంది, కాస్త ఆ రవ్వ కనిపిస్తుంది, అలాగే ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లో వేసుకుందాం. మనం పిండిలాగా తడుపుకోవాలి ఇప్పుడు. ఇంకా ఈరోజు నేను ఓన్లీ పచ్చిమిరపకాయలు వేసా కదా, మీరు కావాలంటే ఇందులో ఎండుకారం ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇందులో నేను ఒక 1/2 క్యూబ్ బటర్ వేస్తున్నాను. అలాగే కొంచెం
గోధుమ పిండి. ఎందుకు గోధుమ పిండి వేస్తున్నాను అంటే మనకి ఈజీగా కంఫర్టబుల్గా మనము ఈ రొట్టెలు అంటే పరాటాలు చేసుకోవటానికి రావాలనేసి నేను కాస్త గోధుమ పిండి వేసుకుంటున్నాను. ఇది మీరు వేసుకోవాలంటే వేసుకోండి, లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. కానీ మనం అంత ప్రొఫెషనల్ కాదు కాబట్టి కొంచెం గోధుమ పిండి వేసుకోవటమే మంచిది. అప్పుడు మనకి పరాటాలు విరక్కుండా వస్తుంది, అలాగే సాఫ్ట్గా నీట్గా కనిపిస్తాయి. ఇప్పుడు మనం చక్కగా పిండి కలిపినట్టు కలిపిద్దాం. వేడిగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కొంచెం చల్లారిన తర్వాత చేయి పెట్టేసుకుని నేను బాగా మిక్స్ చేసేస్తాను. మరి చూడండి, మనం చపాతీ పిండిలాగా తడిపేసుకున్నాము. ఒకవేళ అంటుకుంటుంది అంటే కొంచెం చేతికి నూనె రాసుకోండి, లేదంటే ఇంకొంచెం మీరు గోధుమ పిండి వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ వేసేసుకుని, బటర్ కూడా వేసాము ఆల్రెడీ, కొంచెం ఆయిల్ వేసుకొని మరొక్కసారి బాగా నీట్ చేసేసి, మీరు కావాలంటే ఇది ఒక 5-10 నిమిషాల వరకు రెస్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇది ముందు రోజే మీరు కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా నెక్స్ట్ డే మన పరాటాలు ఒత్తుకోవచ్చు. రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కింద పొడిపిండి వేసుకుని ఒత్తేసుకుందాం. నేను స్టవ్ కూడా ఆన్ చేసేస్తాను. ఆన్ చేసేసి రెడీ పెట్టుకుందాం. మన పెంక కూడా రెడీ అయిపోతుంది. అంతలోపల ఇక్కడ కొంచెం పొడిపిండి కాస్త ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే ఇది కొంచెం అతుక్కునే అవకాశం ఉంటుంది. ఇది ఉప్మా రవ్వ కాబట్టి కాస్త అతుక్కుంటుంది. పొడి పిండి మీద పెట్టేసి మనం రోల్ చేసుకుందాం. మీరు కావాలంటే ప్లాస్టిక్ ర్యాప్ ఉంటుంది కదా, దాని మీద అయినా కూడా రోల్ చేసుకున్నా ఈజీగా అయిపోతుంది. చాలా సున్నితంగా ప్రెస్ చేయండి, ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఉప్మా రవ్వ కదా. మరి కాస్త లావుగా కూడా రోల్ చేసుకోవాలి. ఎప్పుడైనా పరాటాలు కొంచెం లావుగానే ఒత్తుకోవాలి. సో మరి ఇక్కడ పాన్ కాలిందా లేదా చూసుకుని మనం కొంచెం బటర్ వేసేసుకుని ఈ చక్కటి పరాటాని కాల్చుకుందాం. ఇంకో వైపు కూడా బటర్, మరి రెండు వైపులా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకుందాం. అంతలోపల మరొకటి, కొంచెం చల్లారిందంటే ఏం అంటుకోదు, వేడి మీద కొంచెం అంటుకుంటుంది. కాస్త పొడిపిండి. ఇవి తినటానికి చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే కొంచెం క్రిస్పీగా ఉంటుంది, కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ఎందుకు అంటే ఇందులో ఉప్మా రవ్వ ఉంది కాబట్టి కాస్త క్రిస్పీ టెక్స్చర్తో టేస్టీ బ్రేక్ఫాస్ట్. మీరందరూ అనుకోవచ్చు, ఏంటి సింపుల్గా ఉప్మానే చేసిస్తే తింటారు కదా, మళ్ళీ ఉప్మా చేసి దాన్ని మళ్ళీ గోధుమ పిండి వేసేసి ఇలా కాల్చి ఇవ్వాల్సిన అవసరమా అని కూడా అనుకోవచ్చు. కానీ ఉప్మా అంటే చాలా మంది ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి మీరు కొంచెం గోధుమ పిండి కలిపేసి ఇచ్చేసేయండి. చక్కగా ఇలా పరాటాల రూపంలో చేసిస్తే తెలియకుండా గబగబా తినేస్తారు. కానీ దీనికి కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ వేయాలి, అప్పుడే టేస్ట్ కొంచెం క్రిస్పీగా కలర్ రావాలి అంటే కాస్త ఆయిల్ వేయాల్సింది. మరి ఒక్కటి చూడండి, చక్కగా కాలిపోయింది. ఇంతే, మరీ ఎక్కువగా కాలాల్సిన అవసరం లేదు, కాకపోతే ఇది రవ్వ కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ పడుతుంది. ఇప్పుడు సింపుల్గా ఒక ప్లేట్ మీద వేసేయండి. అయితే ఇలా మీరు ప్లేట్ మీద డైరెక్ట్గా వేడిది వేసేసారనుకోండి, అప్పుడు ఏమవుతుంది అని అంటే కింద ఆవిరి వచ్చేసి అంటే నీరు వచ్చేసి సాఫ్ట్గా అయిపోతుంది. అలా వేయకుండా ఒక టిష్యూ పేపర్ కానివ్వండి, లేదంటే ఒక గిన్నె పెట్టేసి ఆ గిన్నె మీద పెట్టండి. అప్పుడు ఆ వేడిగా ఏదైతే ఉందో ఆ వేడి అనేది ఆవిరి రాకుండా ఉంటుంది. ఇలా డైరెక్ట్గా వేస్తే మనకి ఇప్పుడు సాఫ్ట్గా అయిపోయే అవకాశం ఉంటుంది. మరి చూడండి, ఒకటి ఆల్రెడీ చక్కగా కాలిపోయింది, మరి ఇంకొకటి కూడా నేను పాన్ మీద వేసేసాను. అలాగే బౌల్ తీసుకుని ఆ బౌల్ని ఇలా పెట్టేసి దీని మీద మీరు పరాటా పెట్టేశారనుకోండి, ఆవిరి అనేది రాకుండా పరాటాలు ఎప్పుడూ చక్కగా కొంచెం క్రిస్పీగా బాగా ఉండాలి. అందుకనే టిష్యూ పేపర్ మీద వేసుకుంటే మనకి కరకరలాడుతూ ఉంటుంది. మరి ఇంకో వైపు కూడా కొంచెం బటర్ వేసేసుకుని చక్కటి మెంతికూర వాసన వచ్చేస్తుంది నేను కాల్చేటప్పుడు. ఇప్పుడు మరొక్కసారి తిప్పేద్దాం. ఇంకా ఇది రెడీ అయిపోయినట్టే, తీసేసి ప్లేట్లో వేసి వేడిది తినేయటమే. సో చూడండి, ఇలా ఒక టిష్యూ పేపర్ మీద వేస్తే ఏదైతే ఆవిరి వేడి ఉంటుందో అదంతా మన టిష్యూ పేపర్కి పట్టేసుకుంటుంది. నేను ఇంకొకటి కాల్చేసుకుంటాను. మరి టేస్ట్ చేయడానికి వేడిగా
కొంచెం సాఫ్ట్గా, అలాగే మెంతి కూర ఫ్లేవరు, వామ ఫ్లేవరు, బటర్ ఫ్లేవరు, ఆహా ఎంత టేస్టీగా ఉంది చూడండి. డబ్బాలలో ర్యాప్ చేసేసి ఇచ్చేసేయండి, మంచిగా చక్కగా తినేస్తారు. మరి చూసారు కదా ఈరోజు మన సింపుల్ అయిన సోమవారం స్పెషల్ బ్రేక్ఫాస్ట్. తప్పకుండా ఈ సింపుల్ అయిన బ్రేక్ఫాస్ట్ని ట్రై చేసి, ఒక్కసారి ట్రై చేస్తేనే కదా తెలిసేది ఎలా ఉంది ఏంటి అనేసి. జస్ట్ 10 minutesలో మీకు చక్కటి పరాటాలు రెడీ అయిపోతాయి. 2 minutes మన ఉప్మా కుక్ చేసుకోవటం కోసం, ఆ తర్వాత రోల్ చేసేసి ఒత్తేసుకోండి, సింపుల్. మరి సూపర్ మామ్ షో అంటేనే జస్ట్ 10 minutes లోపల మీకు ఫాస్ట్ అండ్ సింపుల్ అయిన ఈజీ బ్రేక్ఫాస్ట్ అన్ని రెసిపీస్. మెంతి కూర రవ్వ పరాటా తయారు చేయు విధానం. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకుని అందులో తగినన్ని నీళ్లు పోసుకుని కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర, అలాగే కరివేపాకు, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా హింగ్, కొద్దిగా వామ వేసుకుని 1 నిమిషం పాటు బాయిల్ చేయాలి. ఆ తర్వాత ఇందులో ఉప్మా రవ్వని కూడా వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 2 లేదా 3 నిమిషాల పాటు రెస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లోకి మార్చుకుని అందులో ½ క్యూబ్ బటర్ మరియు గోధుమ పిండి వేసుకుని బాగా నీట్ చేసుకోవాలి. చపాతీ పిండిలాగా తడిపి పెట్టుకున్న తర్వాత కొద్దిగా చేతికి నూనె అద్దించుకుని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని పొడి పిండి అద్దుకుని పరాటాల్లాగా రోల్ చేసుకుని వేడి పెనంపై బటర్ వేసుకుని 2 వైపులా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకుని వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. మరి రేపు మళ్ళీ ఇదే టైంకి లంచ్ స్పెషల్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి, మిస్ అవ్వకండి.